హలో ఆల్, దిస్ ఇస్ రాము. మీరు చూస్తున్నారు ఎడ్యుటేకర్. మనం ఏదైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా లేకపోతే ఒక షాప్కి వెళ్తే ఇప్పుడు అడిగితే షాప్ కీపర్ మనకేం కావాలో అది టక్కున ఇచ్చేస్తాడు. లేదా ఏమైనా లేదు అంటే లేదు అంటాడు. ఇక్కడ ఏంటి అంటే అంత ఖచ్చితంగా తనకు ఎలా తెలుసు. సో మనం కనుక ఒక షాప్కి వెళ్ళామనుకుందాం, లేకపోతే షాపింగ్ మాల్కి డీమార్ట్కి వెళ్ళామనుకుందాము. అక్కడ ఏముంటుంది, చాలా వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులన్నీ కూడాను ఒక ఆర్డర్లో అరేంజ్ అయి ఉంటాయి కదా. సోప్ సెక్షన్ అంతా ఒకవైపు ఉంటుంది, ఓకే. కాస్మోటిక్ అంతా ఒకవైపు ఉంటుంది, డ్రెస్సెస్ సంబంధించి ఒకవైపు ఉంటుంది. అలాగనే ఇంకా గ్రాసరీస్ అన్నీ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఉంటుందన్నమాట. సో మనకి ఏం కావాలో అది మనం పిక్ చేసుకోవచ్చు కదా. అలాగని అందులో ఎంత స్టాక్ ఉంది ఏంటి అనేది అక్కడ ఉన్న ఏ ఒక్క ఆ హెల్పింగ్ బాయ్కి అడిగినా మనకు చెప్పేస్తారు అనమాట. మనకి ఏం కావాలి అంటే అది ఉన్నదా లేదా చెప్పేస్తారు. అన్ని వస్తువుల్ని గుర్తుపెట్టుకోవడం ఒక రకంగా కష్టమైన పని, కానీ అన్ని వాళ్ళకి తెలుసుంటాయి. అది ఎలాగో తెలుసా? ఎందుకు అంటే సింపుల్ లాజిక్, వాటన్నిటిని ఒక ఆర్డర్లో అరేంజ్ చేసి పెట్టుకోవడం అనమాట. అలాగ ఒక ఆర్డర్లో అరేంజ్ చేసి పెట్టుకోవడం వల్ల ఏ వస్తువు ఉంది ఏ వస్తువు లేనిది ఖచ్చితంగా చెప్పగలరు. అలాగని ఒక చిన్న షాప్ నుంచి పెద్ద షాప్కి, ఏ షాప్కి వెళ్ళినా సరేలే కానీ మనం అబ్జర్వ్ చేస్తే పౌడర్స్ అన్ని ఒకవైపు, సోప్స్ అన్ని ఒకవైపు, షాంపూస్ అన్ని ఒకవైపు, అలాగనే ఏవేవైతే ఉన్నాయో ఒక వస్తువులు అవన్నీ ఒకవైపు, ఏ వస్తువుకి ఆ వస్తువుకి చాలా జాగ్రత్తగా అరేంజ్ చేసి ఉంటుందన్నమాట. దానివల్ల ఎంత స్టాక్ ఉంది ఎంత స్టాక్ లేని విషయం తెలుస్తుంది. అలాగనే ఒక్కసారిగా ఈ యూనివర్స్ మొత్తం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలా మ్యాటర్ ఉంటుంది, అంటే పదార్థం అనమాట. ఈ మ్యాటర్ మేడ్ ఆఫ్ ద ఆటమ్స్ అనమాట. ఆటమ్స్ మేడ్ అవి ఉంటుంది. మరి ఆటమ్స్ అని ఏంటిది? ఈ ఆటమ్స్ అంటే ఏంటిది? ఒక్కొక్క ఆటమ్ అన్ని కలిసి గ్రూప్గా ఉంటే సిమిలర్ టైప్ ఆఫ్ ద ఆటమ్స్ అన్ని కలిపి మనం ఎలిమెంట్ అంటాము. మరి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? మన దగ్గర 120 ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. అరౌండ్ 120 ఎలిమెంట్స్. ఈ 120 ఎలిమెంట్స్ అన్నిటిని గురించి తెలుసుకోవాలంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే వాటికి చాలా రకాల ప్రాపర్టీస్ ఉంటాయి. వాటి కెమికల్ ప్రాపర్టీ వేరేగా ఉంటుంది, ఫిజికల్ ప్రాపర్టీ వేరేగా ఉంటుంది, రియాక్షన్స్ విత్ అదర్ ఎలిమెంట్ వేరేగా ఉంటుంది. అంటే ఒకదాంతో ఇంకోటి ఎలా రియాక్ట్ అవుతుంది, ఇవన్నీ వేరుగా ఉంటుంది. కానీ ఇవన్నీ మనము ఒక్కొక్క దాని గురించి తెలుసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది, గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. కానీ గ్రూప్గా తెలుసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో అదే ఉద్దేశంతో చాలా సైంటిస్ట్ ట్రై చేశారు. వాళ్ళలో ఒకడైన సైంటిస్ట్ ఎవరు అంటే డాబర్ ఐనర్, వోల్ఫ్గాంగ్ డాబర్ ఐనర్. తను ఒక జర్మన్ సైంటిస్ట్. డాబర్ ఐనర్ ఏం చేశాడు అంటే కొన్ని ఎలిమెంట్ తీసేసుకొని వాటిని కొన్ని గ్రూప్గా చేశాడు. ఒక్కొక్క గ్రూప్లో 3 ఎలిమెంటే పెట్టాడు. 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దానికి ట్రయాడ్ అని నేమ్ పెట్టాడు అనమాట. సో ఇలా వచ్చి ఎలా ఫేమస్ అయింది, డాబర్ ఐనర్ ట్రయాడ్ అని చెప్పేసి ఫేమస్ అయింది. సో అందులో ఏం చేశాడంటే ఈ 3 ఎలిమెంట్ని ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది అటామిక్ మాసెస్లో అరేంజ్ చేశాడు అనమాట. అంటే అటామిక్ మాసెస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాడు. అప్పుడు తను ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశాడు. ఏంటి అంటే యావరేజ్ మాస్ ఆఫ్ ద మిడిల్ ఎలిమెంట్ ఈక్వల్ టు మీన్ మాస్ ఆఫ్ ద అదర్ 2 ఎలిమెంట్స్ అనమాట. అంటే ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ని మనం మీన్ తీసుకుంటే, వాటి మాస్ మీన్ తీసుకుంటే దానికి ఈక్వల్గా ఉంటుంది మిడిల్ ఎలిమెంట్ మాస్ అనమాట. సో అదే విషయం తను అబ్జర్వ్ చేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం అంటే కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని డిస్కషన్ చేసుకుంటూ వెళ్దాం, రైట్. ఈ 3 ఎలిమెంట్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఈ 3 ఎలిమెంట్ కూడా సేమ్ ప్రాపర్టీ ఉంటాయి. ఈ 3 ఎలిమెంట్స్కి సేమ్ ప్రాపర్టీ ఉంటుంది, అంటే సిమిలర్ ప్రాపర్టీ ఎలిమెంట్స్ అనమాట, రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు ఈ వాల్యూ కావాలి అంటే ఈ ఎలిమెంట్ మాస్ యాడ్ చేసి బై 2 చేస్తే మనకు వచ్చేస్తుంది. అంటే 6.9 ప్లస్ 39/2, రైట్. అంటే దిస్ వాల్యూ ఈక్వల్ టు మనం దీన్ని ఫైండ్ చేస్తున్నాం, ఓకేనా. ఇది ఈక్వల్ ఎంత వస్తుందంటే 45.9/2 కదా. మరి దీన్ని సబ్డిఫై చేయండి, ఎంత వస్తుంది? 22.8. అంటే అప్రాక్సిమేట్లీ ఈ వాల్యూ అనేది దీనికి ఈక్వలే కదా. సో ఇలాగ డాబర్ ఐనర్ ప్రకారం ఏంటి అంటే మాస్ ఆఫ్ ద మిడిల్ ఎలిమెంట్ ఈక్వల్ టు యావరేజ్ మాస్ ఆఫ్ ద దీస్ 2 ఎలిమెంట్, అంటే అదర్ 2 ఎలిమెంట్, ఇది అనమాట, రైట్. ఆ 2 మాస్ యావరేజ్ తీసుకుంటే మనకు దీనికి అప్రాక్సిమేట్లీ ఈక్వల్గా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో chlorine, bromine, iodine. Average mass of these and middle element approximately equal to the average mass of the mean mass of the first and third element. This implies so 35.5 plus 126.9/2 అనమాట. అండ్ ఎంత వస్తుంది? 162.4 వస్తుంది. దిస్ ఇస్ బై 2 అనమాట. దిస్ ఈక్వల్ టు 81.2. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ 2 మాసం దగ్గరగా ఉన్నాయి కదా, పెద్ద డిఫరెన్స్ ఏం లేదనమాట. ఇది 81.1, ఇది 79.9 అనమాట.
అంటే చాలా దగ్గరగా ఉందన్నమాట. డాబర్ అనేది అదే చెప్పాడనమాట. ఏంటి అంటే మిడిల్ ఎలిమెంట్ మాస్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ద యావరేజ్ మాస్ ఆఫ్ ద అదర్ 2 ఎలిమెంట్స్ అని చెప్పాడు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. కాల్షియం, స్టాన్సియం, బేరియం ఈ మూడిట్లో ఏంటి అంటే ఈ మాస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ ఈ 2 మాస్గా అవ్వాలి. అంటే 40.1 ప్లస్ 137.3/2 177.4 అవుతుంది బై 2 88.7 అవుతుంది. సో దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ 87.5 అనేది 7 అనేది దీనికి దగ్గరగా ఉంటుంది. డాబర్ అనేది ప్రకారం ఏంటి అంటే సిమిలర్ టైప్ ఉన్న ఒక 3 ఎలిమెంట్ని గ్రూప్గా చేసేసి ఆ ఎలిమెంట్ని ఇంక్రీజింగ్ అవుట్ ఆఫ్ ది అటామిక్ మాసెస్లో అరేంజ్ చేస్తే అప్పుడు మిడిల్ ఎలిమెంట్ మాస్ అనేది ఈ 2 ఎలిమెంట్ యావరేజ్ ఈక్వల్గా ఉంటుంది అని చెప్పాడు అనమాట. కానీ ఏమైంది అంటే ఈ లా అనేది ఎక్కువగా వ్యాలిడ్ అవ్వలేదు. అంటే ఈ లా అనేది ఫెయిల్ అయిందనమాట. ఎందుకంటే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే డాబర్ అనేది చేసింది 3 గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్ని మాత్రమే, ఒక 9 ఎలిమెంట్ తీసుకొని వాటిని 3 గ్రూప్ చేసేసి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంకో విషయం ఏంటంటే ఈ లా అనేది హయ్యర్ మాస్ ఆటమిక్కి కానీ లేకపోతే లో మాసెస్ ఎలిమెంట్కి కానీ పనిచేయదు. ఈ లా అనేది హై మాస్ ఎలిమెంట్స్కి కానీ లో మాస్ ఎలిమెంట్కి కానీ పనిచేయదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ తీసుకున్నాం అనుకోండి. సో ఇది 19 అవుతుంది, ఇది 35.5, ఇది వచ్చేసి ఏంటంటే 79.9 అనమాట. డాబర్ అయిన లా ఆఫ్ ట్రయాడ్ ఏంటి అంటే ఈ మాస్ అనేది అంటే మిడిల్ ఎలిమెంట్ మాస్ అనేది ఈ రెండింటికి ఈక్వల్గా ఉండాలి. అంటే 2 మాస్ యావరేజ్ మాస్కి ఈక్వల్గా ఉండాలి. అంటే దిస్ ఇంప్లాయిస్ 19 ప్లస్ 79.9/2 అవ్వాలి. అంటే దిస్ ఈక్వల్ ఎంత వస్తుంది చూడండి ఒకసారి, 98.9/2. అంటే దిస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 49.4 అవుతుంది కదా, 45 అవుతుంది. అంటే ఇది ఏ మాత్రం కూడా దాని దగ్గరగా లేదు. అంటే ఇలాగా లో మాసెస్ ఉన్న వాటికి తీసుకున్నప్పుడు లో మాస్ ఎలిమెంట్స్కి కనుక ఇది పనిచేయదనమాట. అలాగనే ఇది హై మాస్ ఎలిమెంట్కి కూడా పనిచేయదనమాట. సో అది కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. రూబిడియం, సీసియం, ఫ్రాన్సియం ఇవన్నీ కూడా హెవీ మాసెస్ ఉన్న ఆటమ్స్ అనమాట. చూడండి 85.7, 32.9, 223 అనమాట. అంటే ఈ మాస్ ఒక యావరేజ్ ఎలా ఉండాలి అంటే ఈ ఎలిమెంట్ మాస్ అనేది ఎలా ఉండాలి అంటే యావరేజ్ వెయిట్ ఆఫ్ దీనికి ఈక్వల్గా ఉండాలి. దట్ ఈజ్ 85.47 ప్లస్ 223/2 తీసుకున్నాం. ఓకే, సో రెండు యాడ్ చేస్తే మనకు 308.47 వస్తుంది. బై 2 చేస్తే 154.23 వస్తుంది. చూడండి ఈ 154కి ఇది చాలా దూరంగా ఉంది. అంటే దీన్ని బట్టి మనం కంక్లూడ్ చేయవచ్చు ఈ లా అనేది హై మాసెస్ ఎలిమెంట్కి పనిచేయదు, లో మాస్ ఎలిమెంట్కి పనిచేయదు. ఇంకో విషయం ఏంటంటే ఈ లా అనేది అంటే దీని ప్రకారంగా మనకు వచ్చే అటామిక్ మాస్ అనేది అప్రాక్సిమేట్లీ ఈక్వల్గా ఉంటుంది కానీ ఎగ్జాక్ట్గా ఈక్వల్గా ఉండదు. ఆ తర్వాత టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. సో మనకు మంచి మెషిన్స్ వచ్చాయి. దాంతో మనం ఏంటి అంటే ఒక ఆటం యొక్క మాస్ని ఎగ్జాక్ట్గా ఫైండ్ చేయగలం అనమాట. బట్ అలాంటప్పుడు ఏంటంటే ఇదంతా వ్యాలిడ్ కాదనమాట. ఓకేనా, సో ఇది డాబర్ ఎనర్జీ గురించి. సో ఈ టాపిక్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ వన్ తన స్టేట్మెంట్, సెకండ్ వన్ ఒక రెండు మూడు ఎగ్జాంపుల్, థర్డ్ వన్ వచ్చేసి లిమిటేషన్స్ అనమాట. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.